పారాషూట్ హెయిర్ ఆయిల్ మీరు ఇన్ని రోజులు తప్పుగా వాడుతున్నారు. దీనికి 2 ఇంపార్టెంట్ యూజెస్ ఉంటాయి. అది ఒకటి హెయిర్ లాస్కి, ఇంకోటి హెయిర్ షైన్ అండ్ స్ట్రెంగ్త్. సో ఫస్ట్ హెయిర్ లాస్కి ఎట్లా ఉపయోగం అంటే, మనం హెయిర్ ఇక్కడ స్కాల్ప్కి పారాషూట్ హెయిర్ ఆయిల్ అప్లై చేసినప్పుడు ఇట్లా మసాజ్ చేయాలన్నమాట. మసాజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం పానీపూరి, ఐస్ క్రీమ్, గులాబ్ జామున్ ఇవన్నీ హెల్దీ ఐటమ్స్ తింటాం కదా, అప్పుడు దాంట్లో ఉన్న వైటమిన్స్ అంతా మన హెయిర్కి వచ్చి హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, హెయిర్ లాస్ తగ్గుతుంది. సో అట్లా మసాజ్ చేయాలి. నెంబర్ 2, హెయిర్ షైన్ అండ్ స్ట్రెంగ్త్ కావాలి అంటే మీరు ఇక్కడ ఈ హెయిర్ పార్ట్కి ఓవర్ నైట్ అప్లై చేసి మీరు నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. సో స్కాల్ప్ పెట్టే అవసరం లేదు, ఓన్లీ ఈ పార్ట్కి హెయిర్ ఆయిల్ అప్లై చేయాలి ఓవర్ నైట్. ఇంకా కానీ ఇదొక్క విషయంలో మాత్రం వాడద్దు. మీకు ఒకవేళ యాక్టివ్ డాండ్రఫ్ అంటే చుండ్రు ఉంటే మీరు ఈ పారాషూట్ ఆయిల్ పెడితే ఆ చుండ్రుకి మీరు గులాబ్ జామున్ పెట్టినట్టు. గులాబ్ జామున్ పెడితే ఏమైతే ఆ చుండ్రు అంతా డాండ్రఫ్ అంతా ఇట్లా లావ్ అయిపోతుంది. సో లావ్ అయిపోతుంది కాబట్టి ఆ సిచ్యువేషన్లో మీరు అవాయిడ్ చేయండి. మిగతా ఏ సిచ్యువేషన్లో వాడచ్చు. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ కమెంట్ బిలో. ఇట్లు మీ అమెరికా డాక్టర్ సైనింగ్ ఆఫ్.